అపోస్తుల కార్యముల గ్రంథం చదువుతాం ఒకసారి. 12వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుదామా? అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుదాం. హరిదర్ ఉన్నారా? చదువు. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములో పులియని రొట్టెల పండుగ దినములు అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల ఎదుట అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలిండుటకు 4 చతుష్టయముల సైనికులను అతనికి అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఓకే, ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. హేరోద్ అనేటువంటి క్యారెక్టర్ కనపడుతున్నాడు, రాజు. హీ వాంట్స్ టు విన్ ద ఫేవర్ ఆఫ్ పీపుల్. ఇజ్రాయెల్ లేకపోతే యూదుల యొక్క ఫేవర్ పొందాలంటే ఆయన ఉద్దేశం. ఈ హేరోద్ రాజు పాలెస్టీనియన్ బేసిక్గా. ఓకే, ఇతన్ని తీసుకొచ్చి రాజుగా నియమించారు రోమియోలు. ఈ హేరోద్ రాజు ఎలాగైనా సరే ఫిలిస్తీన్లకి యూదులకి మధ్య, ఇజ్రాయెల్కి మధ్య ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కదా. అలానే ఈ రాజుగా నియమించబడిన వ్యక్తిని వారు అంగీకరించే పరిస్థితి లేదు. అఫ్కోర్స్ అతని పనులు కూడా అలానే ఉంటాయి అనుకోండి. అలాంటప్పుడు ఇతను ఎలాగైనా మనుషుల ఫేవర్ పొందాలనే ఉద్దేశంతో ఎప్పుడు ఏదో ఒకటి మనుషులకు తగినట్లుగా చేయాలని ఆశపడేవాడు. అప్పట్లోనే ద వే, యేసు ప్రభువు సంబంధించినటువంటి మార్గం వరదలుతూ ఉంటే యాకోబు అనేటువంటి యేసుక్రీస్తు యొక్క శిష్యుని చంపించాడు. చంపించడం వల్ల ఇది అందరూ మెచ్చుకున్నారట, మంచి పని చేశాడని. ఎందుకంటే యూదులకు యేసుక్రీస్తు శిష్యులు వాళ్ళు నచ్చరు కదా. సో ఈ యాకోబు ఎవరో కాదు, యోహాను యొక్క అన్న. జబదయి కుమారులు ఇద్దరు అన్నారు కదా, యాకోబు యోహాను. ఆ యాకోబుని చంపించాడు అనమాట. యోహాన్ ఆల్రెడీ పట్టుబడ్డాడు అప్పటికే. ఇప్పుడు అతన్ని చంపించేసిన తర్వాత ఇక నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే పేతురు. పేతురును కూడా చంపేస్తే, పేతురును కూడా పని ముగిచేస్తే ఇంకా ఈ మార్గం అంతా కూడా అయిపోతుంది అని అనుకొని, అది కూడా చేస్తే ఇంకా నేను క్రెడిట్ కొట్టేయచ్చు అనుకున్నాడు అంట హేరోదు. అనుకొని చంపించేద్దాం అనుకొని పేతురును కూడా అరెస్ట్ చేయించాడు. ఇప్పుడు కదా అరెస్ట్లు జరుగుతూ ఉంటాయి కదా, అట్లా అరెస్ట్ చేయించేసాడు. అయితే ఇంకా జడ్జిమెంట్ జరగలేదు. అయితే ఏ టైంలో అరెస్ట్ చేయించాడంట? పస్కా పండుగ జరిగేటువంటి టైంలో. పస్కా పండుగ అనగానే అందరూ, ఎక్కడున్న వాళ్ళందరూ కూడా యెరూషలేముకు వచ్చేస్తారు. అంటే మంచి టైంలో క్రెడిట్ కొట్టేద్దామని ఆలోచన చేస్తున్నాడు హేరోదు. ఓకే, పేతురును బంధించేశారు, చెరసాలకు తీసిపోయారు. ఈ దినములు అయిపోయిన తర్వాత, పస్కా పండుగ అయిన తర్వాత 7 రోజుల్లో పులియని రొట్టెల పండుగ జరుగుతుంది. పస్కా పండుగ అయిన నెక్స్ట్ రోజు నుంచి 7 రోజులు జరుగుతుంది కదా. పస్కా పండుగ అయిపోయిన వెంటనే దాంట్లో బిజీగా ఉంటారు కదా, పండుగ టైంలో బిజీగా ఉంటారు కాబట్టి అప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. పండుగ నెక్స్ట్ రోజే అందరికీ ఒక మంచి శుభవార్తను ఇద్దాము, పేతురుని చంపేద్దామని ప్లాన్ చేసుకున్నాడు. ఓకే, ఇది ఇలా జరుగుతూ ఉంటే పేతురుని ఎత్తుకెళ్ళిపోయారంట. పేతురు హీఈస్ ద ప్రధాన శిష్యుడు కదా. ప్రధాన శిష్యుడు వెళ్ళిపోతే మూమెంట్ అంతా తగ్గిపోతుంది అన్నట్టుగా భావించాడు. ఓకే, జస్ట్ లైక్ ఆమ్ ఆద్మీ పార్టీలో అరవింద్ కేజ్రీవాల్ ఎత్తకపోతే అర్థం అంతా అయిపోయింది అన్నట్టుగా, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. అలా అయిపోతుందని అనుకున్నారు. అయితే సంఘం ఏం చేస్తుందట, విశ్వాసుల సముదాయం, సహవాసం ఏం చేస్తున్నారట, పేతురు కొరకు దేవుని సముఖంలో అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారట. దాట్స్ అన్ అమేజింగ్ థింగ్ కదా. వీళ్ళు ఎవరిని పట్టుకుంటే పని జరుగుతుందా, ఎవరిని పట్టుకుంటే పేతురుని విడిపించచ్చా, లేకపోతే ఏ స్ట్రాటజీ వేసి పేతురుని అలాగైనా తప్పించాలా అని సొంత ప్రయోజనాల కోసం, లేకపోతే సొంత జ్ఞానాన్ని, సొంత తెలివిని, పలుకుబడిని ఆశించకుండా వీరు రైట్ వేలో దేవుని దగ్గర కూర్చొని
అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నాడంట, ఏక మనస్సు కలిగి. ఓకే, అంటే పేతురు అప్పగించి పడ్డాడని తెలిసి వారు గమలీయేలు దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే నికోదేము దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, అరిమత్తయి యోసేపు దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. వీళ్ళందరూ అఫీషియల్స్ గా ఉన్నారు. యేసు ప్రభు అంటే ఇష్టపడేటువంటి వ్యక్తులు, ఇలాంటి వారి దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. అఫ్ కోర్స్ గమలీయేలు కాదనుకోండి, నికోదేము, తర్వాత ఈ అరిమత్తయి యోసేపు, ఇలాంటి వాళ్ళు. యాయీరు కుమార్తె యాయీరు కూడా పనికొస్తాడు, సైన్యాధిపతి కూడా పనికొస్తాడు, ఎవరు శతాధిపతి కూడా పనికొస్తాడు. వీళ్ళందరూ వెళ్ళుండొచ్చు. అంతెందుకు కొర్నేలియస్ దగ్గర కూడా వెళ్ళి ఉండొచ్చు. వీళ్ళందరూ దేవుని మార్గాన్ని నేను తెలుసుకున్న వాళ్ళే కదా. అంటే పలుకుబడిని ఉపయోగించి ఉండొచ్చు, కానీ పలుకుబడిని ఉపయోగించట్లా. వీరు దేవుని సమ్మకంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారంట. ఎంత అద్భుతమైన విషయం కదా. ఈరోజు మనం మన సామర్థ్యం కొద్దీ ఏదైనా పరిస్థితి మన ముందుకు రాగానే ఎవరు సహాయం చేస్తారా ఫస్ట్ ఒకసారి అట్లా ఒకసారి రివైండ్ చేసుకుంటాం. ఈ టైంలో ఎవరు మనకు ఉపయోగపడతారా, ఎవరిని మనం అడగచ్చా, ఎవరి వైపు మనం తిరగచ్చా అని ఆలోచిస్తాం. లేదనుకోండి, తర్వాత నేను ఎలా దీన్ని హ్యాండిల్ చేయొచ్చు అని నేను ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తాను. లేదనుకోండి, చివరిగా ప్రభువా ఏది వర్కౌట్ అయ్యేటట్లేదు, నువ్వే ఏదైనా చేయగలవు, అప్పుడు చేయగలవాడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు అని పాట పాడడం స్టార్ట్ చేస్తాం. అప్పుడు దేవుని సన్నిధికి రావడం స్టార్ట్ చేస్తాం. అప్పుడు కూడా ఏమి జరగకపోతే, మనకు సంఘం ఉంది కదా, సంఘానికి చెప్తాము, వాళ్ళు ప్రార్థన చేస్తారు, దైవజనానికి చెప్తాము, వారు ప్రార్థన చేస్తారు అని అట్లా కూడా చేస్తారు. అయితే ఇక్కడ వీళ్ళకున్న ఫస్ట్ రిసార్ట్ ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోవడం. దిస్ ఈజ్ అమేజింగ్ థింగ్. ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వెళ్తామో దేవుని యొద్ద నుంచి సహాయం మనకు రావడం జరుగుతుంది. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుంచి వచ్చినో నా దేవుని దగ్గర నుంచి నాకు సహాయం వస్తుంది. కొండలు ఎవరంటే, కొండలు మీ రాజులు కావచ్చు, మీ అధికారులు కావచ్చు, మీ ప్రతినిధులు కావచ్చు, లేకపోతే మీకు బలవంతులు అనుకున్న వారు కావచ్చు, జ్ఞానవంతులు అనుకున్న వారు కావచ్చు, పలుకుబడి ఉన్న వాళ్ళు కావచ్చు, ఏదైనా చేయగలిగిన సామర్థ్యం కలిగిన వారు కావచ్చు, వారి వైపు చూడాల్సిన అవసరం లేదు, దేవుని వైపు చూడడానికి ప్రయాసపడగలరు. యెహోషాపాతు ఏం చేశాడు? 3 రాజ్యాలు దండెత్తి వస్తే యెహోషాపాతు ఏం చేశాడంటే దేవునికి మొరపెట్టడం స్టార్ట్ చేశాడు, దేవుని మీద విచారణ చేయడం స్టార్ట్ చేశాడు. విచారంతో చేతిలో ఇట్లా ఏం చేయాలబ్బా అని అనుకోవాలి, దేవుని దగ్గర కూర్చొని విచారణ చేయడం ప్రారంభించడం. ఈరోజు మనం కూడా చేయాల్సింది ఏంటంటే ప్రభు దగ్గర మనం కనిపెట్టుకొని ఉండాలి. పరిస్థితి ఎలా ఉన్నా కూడా వీ షుడ్ బిలీవ్ ఇన్ ద లార్డ్, వీ షుడ్ ట్రస్ట్ హిమ్ అండ్ వీ షుడ్ ప్రే. ప్రార్థన చేయాలి. అతను ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళు సంఘంలో కూడా ప్రార్థన చేస్తున్నాడంట. కొన్ని పరిస్థితులు మార్చబడ్డం మనం చూస్తాం. చూడండి నెక్స్ట్ ఏం జరుగుతుందో. అలా ప్రార్థన చేస్తూ ఉంటే 6వ వచనం చూడండి, 6-7 వచనాలు. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను, మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. 6వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనబడుతుంది. ఏం కనబడుతుంది అంటే, హేరోదు ఇంకా పస్కా పండుగ ఈ రాత్రికి అయిపోతుంది, రేపు పొద్దున్నే మనము పేతురుని తీసుకొచ్చి అందరికీ చూపించి, జస్ట్ లైక్ యేసు ప్రభువుని కదా శిలువ మరణానికి అప్పగించినట్లుగా పేతురుని అప్పగించేద్దాము, మనం క్రీడు కొట్టేద్దాం అనుకుని ఆ రాత్రి చెరసాలలో పేతురు ఏం చేస్తున్నాడంట, పేతురు కూడా భయంగా ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని ఏం చేయాలో తెలియక ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడా. ఏం చేస్తున్నాడు పేతురు నిద్రపోతున్నాడంట. పేతురు ఏం చేస్తున్నాడంట, ఈ స్లీపింగ్. ఇన్ఫాక్ట్ మంచి హార్డ్ స్లీప్ లో ఉన్నాడట. ఎక్కడ ఉన్నాడట? సైనికుల మధ్యలో 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. బంధించబడిన మరి రేపు పొద్దున్న నా పరిస్థితి ఏమైపోతుందో, నన్ను ఏం చేసేస్తారో, నన్ను చంపేస్తే యేసు ప్రభు మార్గం ఏమైపోతుందో అనే ఆలోచన లేదు. ఈజ్ జస్ట్ స్లీపింగ్. బాగా హాయిగా నిద్రపోతున్నాడు. ఏం గుర్తుకొస్తుంది చెప్పండి? యేసు ప్రభు ఆ దోణిలో నిద్రిస్తున్నాడంట. వీళ్ళు అంటున్నారట, నీకు పట్టదా, మేము చచ్చిపోయేటట్లు ఉన్నాము, ఈ గాలి మా మీద రేపు కొడతా ఉంటే అలలో మేము చచ్చిపోయేటట్లు ఉన్నాము, నీకు మాత్రం పట్టదా, నువ్వు నిద్రపోతున్నావు అని ఆయన గురించి అన్నారట. ఆయన మాత్రం లేచి గాలిని గద్దించిన వెంటనే అది ఆగిపోయింది, నిమ్మలం అయిపోయిందట. అప్పుడు చూసి ఆశ్చర్యపోయారు.
అంతటి గాలి వానలో కూడా అంత నిమ్మలంగా ఎలా పడుకోగలిగాడు ఆయన? ఇప్పుడు పేతురు కూడా దాన్ని అనుభవించగలుగుతున్నాడు. పేతురు కూడా అంతటి విపత్కరమైన పరిస్థితుల్లో రేపు పొద్దున అతన్ని చంపేస్తారో, శిరచ్ఛేదనం చేస్తారో, సిలువ కొడతారో, ఎలాంటి మరణానికి అప్పగిస్తారో తెలియదు. ఎంత గ్రేటెస్ట్ మరణం అయితే అంత క్రెడిట్ వస్తుంది హేరోది, అవునా? ఇప్పుడు అటువంటి పొజిషన్లో ఉన్నటువంటి పేతురు ఏం చేస్తున్నాడట? నిమ్మలంగా పడుకొని ఉన్నాడు. He knows that God will come to his rescue. హల్లెలూయా. కీర్తనలో 127వ కీర్తనలో 21వ కీర్తన మనం చూస్తాము. యెహోవా ఇల్లు కట్టింపుని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. ఆయన కావలి కాయని ఎడల, కావలి కాయవారు రాత్రిపూట నిద్ర మేలుకొని ఉండట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా, ఏముంది అక్కడ? తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారి కొరకు అన్నీ చేస్తా ఉన్నాడు అన్నట్టు. అంటే మనం కనుక దేవునికి దృష్టిలో ప్రియులుగా మార్చబడగలిగితే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. వీ కెన్ బి రెస్ట్ అష్యూర్డ్, గాడ్ విల్ డూ హిస్ పార్ట్. గాడ్ విల్ డూ హిస్ పార్ట్. వీ కెన్ బి రెస్ట్ అష్యూర్డ్. లేదనుకోండి, అయ్యో ఏమైపోతుందో, అయ్యో ఏం జరిగిపోతుందో, ఈ సమయంలో నాకు ఎవరైనా హెల్ప్ చేయడానికి వస్తారో లేదో, నా దేవుడైనా హెల్ప్ చేయడానికి వస్తారో లేదో. నో టూ మైండ్స్, నో టూ థాట్స్. హీఈస్ రెస్ట్ అష్యూర్డ్. అందుకే రెస్ట్ తీసుకుంటాడట. కళ్ళు మూసుకొని బాగా హాయిగా నిద్రపోతున్నాడట. పొద్దునే నేను అందరి ముందుకి రాబోతున్నాను కదా, అందరి ముందు మంచిగా కనపడాలనుకున్నాడు ఏమో, మరి హాయిగా నిద్రపోతున్నాడట. అసలు ఎంత నమ్మకం కదా దేవుని మీద. గాడ్ విల్ డూ సంథింగ్ అమేజింగ్ హియర్. ఐ డోంట్ హ్యావ్ టు బి వరీడ్. వరీ చేయడం వల్ల నాకు ఒరిగేదేమి లేదు అని సంతోషంగా ఉన్నాడట. ఆ సంతోషము ఇంకోటి ఏమంటే, దేవుడు ఉన్నటువంటి విశ్వాసం అతనిలో ఉంది. అతనికి ఇంకో నమ్మకం ఏంటంటే, నమ్మకమైన సంఘం తన కొరకు ప్రార్థన చేస్తా ఉంది అని కూడా తనకు తెలుసు. The church is praying for him. He knows about it. And he knows that his God will rescue him. And he is rest assured. అతను ఏం చేయాల్సిన అవసరం లేదు. ఊరకు నిలిచిండు చూడండి, యెహోవా చేయి అద్భుత కార్యం అన్నట్టుగా ఏమి చేయాల్సిన అవసరం లేదు. I just sit. I just sleep. Let me take rest. I leave it into the hands of the Lord. Let God do the rest. Because I know my God is going to do his best. Hallelujah. ఆయన బెస్ట్ చేస్తున్నాడు నాకు తెలుసు. నేను ప్రయాసపడాల్సిన అవసరం లేదు. ఐ లీవ్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ టు హిస్ హ్యాండ్స్ అనుకొని పడుకుని ఉన్నాడట. 7వ వచనంలో చూస్తాం చూడండి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. చూడండి, ఎంతో టైం పట్టలే, వెంటనే అతను కూడా సంతోషంగా లేకపోతే నిమ్మలంగా పడుకొని ఉంటే దూత వచ్చి నిలిచిందట. అక్కడ దూత రాగానే వెలుగు ప్రకాశించిందట. అక్కడ వెలుగు ప్రకాశించిన వెంటనే దూత తట్టి పేతురుని లేపి లే పదాలు అన్న వెంటనే ఆటోమేటిక్గా తెగిపోయి, సంఖ్యలు తెగిపోయి. పక్కన ఇద్దరు సైనికుల మధ్యలోనే పడుకున్నాడు. 4 చతుష్టయముల సైనికుల మధ్యలో అని ఉంటుంది మనం చదివిన ఫస్ట్ 5 verses లో. 4 చతుష్టయములు అంటే 4x4 జెట్ కేటగిరీ టైప్ లో 4x4 పీపుల్, 16 సోల్జర్స్ అతన్ని గార్డ్ చేస్తున్నారు. అందులో ఇద్దరు రైట్ బిసైడ్ హిమ్, వారు పక్కనే ఉన్నారు, ఆయన పక్కనే ఉన్నారు. కానీ వీళ్ళందరినీ ఛేదించుకొని ఒక దూత లోపలికి వచ్చాడు. దూత లోపలికి వచ్చి కీ ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది అని పేతురుని అడగలే. పేతురు కూడా నేను వాని దగ్గర కీ చూశాను అని చెప్పలే. వెంటనే ఏం అవసరం లేదు, తట్టి నువ్వు లీ పదా అని వెంటనే అతను లేచాడు. లేస్తూ ఉండగానే ఎలా లేయమంటావు అని అడగలే, లేచాడు విశ్వాసంతో. సంఖ్యలు తెగిపోయాయి. అంతే. అంత పూర్ణ శాంతంగా ఎలా చేశాడంటే, ఒక మాట ఉంటుంది చూడండి, యెషయా గ్రంథం చూడండి 26వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణ్ణి నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతువు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. You will keep in perfect peace him
హూజ్ మైండ్ ఈస్ స్టెడ్ఫాస్ట్ బికాస్ హీ ట్రస్ట్ ఇన్ యూ. నిన్ను నమ్మి ఉన్నాడు కనుక నువ్వు అతన్ని పూర్ణ శాంత గలవానిగా చేస్తావు అన్నట్టుగా పేతులోనికి ఆ సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ నిమ్మలంగా పడుకునేటువంటి అనుభవం ఎక్కడి నుంచి వచ్చిందంటే అతని ఆశ అతని దేవుని మీద ఉంది. అతని దేవుని మీద ఆనుకొని ఉన్నాడు కనుక అతని దేవుడు పూర్ణ శాంతంతో నింపాడు. వీరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. వెంటనే గాడ్ ఈజ్ అట్ వర్క్ అని చెప్పడానికి దూతను పంపించేశాడు. దూత వచ్చి సూపర్ న్యాచురల్ గా అతన్ని విడిపించడం మనం చూస్తాం. అక్కడి నుంచి ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనం చూస్తున్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? అందుకే ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం కావాలి, దేవుని మీద ఆనుకోవడం కావాలి, దేవుని మీద ఆధారపడడం కావాలి. ఎవరైతే చేస్తారో వారికి దేవుడు అతి సమీపంగా ఉంటాడంట, వారికి సమాధానాన్ని ఇస్తాడట. మనం చదువుతాం కదా ఫిలిప్పీ రాష్ట్రపతి 4వ అధ్యాయంలో కూడా ఆయన కృపాసనతకు ధైర్యంగా సమీపించినప్పుడు, కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు మన విన్నపం తెలియజేసినప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మన హృదయంకు మన తలంపులకు కావలిగా ఉంటది అని కూడా మనం చూస్తున్నాం కదా. అంటే సమాధానం నింపేటువంటి దేవుడు పేతురు జీవితంలో సమాధానం నింపాడు. వారు కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు. దేవుడి దూతను పంపించాడు. వెన్ యూ పొజిషన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ద హెల్ప్ విల్ కమ్ టు యూ. నిన్ను వెతుక్కుంటూ నీ సహాయం నీ యొద్దకు వస్తుంది. నువ్వు ఎక్కడెక్కడ ఉందా అని వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. ద హెల్ప్ ఫ్రమ్ ద లార్డ్, ద ప్రొవిజన్ ఫ్రమ్ ద లార్డ్ విల్ కమ్ ఇన్ సర్చ్ ఆఫ్ యూ. నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. లేదనుకోండి, నేను వెతికి ప్రయాసపడి అంతా చేసి తిరిగి నేను పొందుకునే పొజిషన్లో నేను ఐ వాజ్ సమ్వేర్ ఎల్స్ బట్ నాట్ ఇన్ హియర్. బట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ సెండ్ ద హెల్ప్ టు దిస్ ప్లేస్. ఇక్కడ నేను ఉంటే సహాయం పొందుకోవడం ఈజీ. నేను ఐఎమ్ సర్చింగ్, ఐఎమ్ గోయింగ్ దేర్ అండ్ హియర్, అక్కడ తిరుగుతూ ఉన్నాను సహాయం కోసము. నేను ఇక్కడ లేను, సహాయం ఇక్కడికి రాకపోతే, ఇక్కడ లేకపోతే గ్యాస్ మీటింగ్ వచ్చింది, మీరు అక్కడ లేరు ఇంట్లో, వాడు ఏం చేస్తాడు? నాట్ దేర్ అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతాడు. కొరియర్ వచ్చింది, నాట్ దేర్ అని వెనక్కి వెళ్ళిపోతాడు. సేమ్ థింగ్, our help, our provision also goes back when we are not in the right position. మనం రైట్ ప్లేస్లో లేకపోతే, ప్రభు మీద ఆనుకొని లేకపోతే, ప్రభు మీద ఆధారపడి లేకపోతే, ప్రభు సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా నేను లేకపోతే, నాకు సహాయము వస్తుందని నేను ఎక్కడో దొరుకుతుందని వెతుకుతూ తిరుగుతూ ఉంటే రావాల్సిన చోటికి సహాయము రాదు. ఐ మే మిస్, నేను మిస్ అయిపోతాను అనమాట. అది ఇక్కడ మనం నేర్చుకోవచ్చు ఈ మాటలు. ఇక్కడ పేతురేమో అక్కడ ఉన్నాడంట. తర్వాత చూడండి, 4x4 16 గార్డ్స్ అక్కడ ఉన్నారు కదా, ఎలా బయటకు తీసుకొచ్చింది చూడండి. నెక్స్ట్ వచనాలు చదువుతామా? చూడండి, 8వ వచనం చదువుతాం. అప్పుడు దూత అతడితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కునమనెను. అతడు అలాగూ చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి, దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. పేతురుకు దర్శనాల సీజన్ ఉన్నట్టుంది. కొర్నేలియస్కు ముందు కూడా దర్శనం కలిగింది కదా, ఇది కూడా దర్శనం అనుకుంటాడు బాబు. ఇది కూడా కళనే అనుకుంటున్నాడు, ఆనందిస్తాడు కళలో, దర్శనంలో ఆనందిస్తాడు. ఓకే, కానీ అది కళ కాదు, దర్శనం కాదు, నిజంగానే జరుగుతుంది. 10వ వచనం, మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. ఎక్కడి దాకా తీసుకొచ్చిందట దూత? ఇదిగో నీ కట్లు తెంపేశాను, వెళ్ళిపోన్లే. 4x4 16 దూతల్ని దాటించాలి, అంటే సైనికులను దాటించేసింది. తర్వాత ఇనుప గవిని అంటే ఐరన్తో చేసినటువంటి గేట్ ఒకటి ఉంది. ఆ గేట్ని తెంపడం ఎవరి వల్ల కాదు. అయితే వాళ్ళు అక్కడికి వచ్చిన వెంటనే గేట్ ఆటోమేటిక్గా తెరుచుకున్నాడు. ఆటోమేటిక్గా మనం మాల్స్లో, ఆఫీస్లో చూస్తూ ఉంటాం కదా, మనం ఆ డోర్ ప్రాక్సిమిటీలోకి వెళ్ళగానే ఆటోమేటిక్గా డోర్స్ విల్ ఓపెన్. దానికోసం మంత్రం చెప్పాల్సిన అవసరం లేదు, తీసి కార్డ్ ఇట్లా స్వైప్ చేయాల్సిన అవసరం లేదు. when you go into that a place, ఆ రేడియస్లోకి మీరు వెళ్ళంగానే, ఆ ప్రాక్సిమిటీలోకి మీరు వెళ్ళంగానే
ఆటోమేటిక్లీ ద డోర్ ఓపెన్స్. అయితే మీరు అక్కడ దాకా వెళ్ళాలి. ఎలా వెళ్తారు? మీ సామర్థ్యాన్ని బట్టి కాదు. దేవుడు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాడు. మీకోసం ఇనుప డోర్లను తీయడం ఎవరికైనా సాధ్యమా? అప్పుడులో డోర్లు చిన్నగా లేవు, అప్పుడులో డోర్లు పెద్దగా ఉన్నాయి. అంతెందుకు అపార్ట్మెంట్లో మీ డోర్లను, మీ గేట్లను తీయడానికి సెక్యూరిటీ గార్డ్ ఒకరు ఇద్దరు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళు లేకపోతే గేట్లు తీయడం కష్టం. అది ఒక వ్యక్తి అన్నా కావాలి కనీసం ఆ గేట్ తీయడానికి, అంత భారీగా ఉంటాయి. అలాంటి చెరసాలను గార్డ్ చేసేటువంటి ఎంత పెద్దగా ఉంటాయి ఆలోచన చేయండి. అక్కడ ఇంకొక వ్యక్తి అవసరం లేకుండా మీరు అక్కడికి వెళ్ళిన వెంటనే విశ్వాసంతో మీరు వెళ్తున్నారు. దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు. మీకు వ్యతిరేకంగా రూపమైన ఏ ఆయుధం వర్దలకుండా దేవుడు వాటిని తొలగిస్తా వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు విశ్వాసంతో అక్కడ నడుస్తూ ఉన్నారు. పేతురుని తీసుకొచ్చాడంట. మొదటి కావలి వారిని దాటేశారు, రెండో కావలి వారిని దాటేశారు, చెరసాల గవిని దాటేశారు. ఇప్పుడు నగరంలోకి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి ఒక వీధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక యు ఆర్ ఫ్రీ నా అనే దూత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పేతురు యొక్క అనుభవం ఎలా ఉందంటే, ఇప్పుడు ఇంకా దర్శనము, ఇంకా కలే అనుకుంటున్నాడు. లేదు, ఇలా జరిగితే ఎంత బాగుండు కదా అన్నట్టుగా ఈ సీక్వెన్స్ కనపడుతుంది. కానీ నిజంగా జరిగితే బాగుండు కాదు, జరుగుతుంది పేతురు లైఫ్లో. నిజంగా జరుగుతుంది పేతురు లైఫ్లో. అలా వచ్చాడు. అక్కడికి వచ్చిన వెంటనే అక్కడి నుంచి విడిచిపోయిన తర్వాత రియలైజేషన్ చూడండి 11వ వచనంలో. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటిని అన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనేను. హల్లెలూయా. ఇప్పుడు కళ్ళు తెరవబడ్డాయట. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, అరే యూదులు నా కోసం చేయనుద్దేశించిన కీడు తలపెట్టకుండా, హేరోదు రాజు నా కోసం చేయనుద్దేశించిన కీడు తలపెట్టకుండా దేవుడు నన్ను ఎంత అద్భుతంగా విడిపించాడు అని గ్రహించేటంట. ఈరోజు మనకు వ్యతిరేకంగా ఎవరు ఏ విధమైన ఆయుధానం, ఏ విధమైన ఆలోచన వర్ధిల్లదు అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. మన కోసం ప్రార్థించేవారు ఉండి మనం కూడా ప్రార్థించేవారుగా, దేవుని మీద విశ్వాసం ఉంచిన వారంగా, దేవుని మీద ఆనుకున్న వారంగా మనం ఉండగలిగితే, మనకు వ్యతిరేకంగా ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, మన వెనకాల ఎవరు ఎంతమంది ఎన్ని చేసినా, ఎన్ని రకాలుగా మనకు కీడు తలపెట్టాలని మనం పని చేసినా కూడా అది పని చేయదు. ఇట్ విల్ నాట్ సక్సీడ్, ఇట్ విల్ నాట్ ప్రివెయిల్ ఓవర్ అస్. ఎందుకంటే మన మీద ఎవరు ప్రివేల్ అవ్వాలా? మన దేవుడే ప్రివేల్ అవుతాడు. ఎందుకంటే మనల్ని ఆవరించున్నవాడు ఎవరు చెప్పండి? మన దేవుడే. మనకి ఏదైనా సంభవించాలంటే మనం దాటుకొని రావాల్సింది ఎవరు చెప్పండి? దేవుని దాటుకొని రావాలి. ఈరోజు మనల్ని ఆవరించున్న దేవుడు తన దయతో, ఒక కేడంతో కప్పినట్లుగా దయతో కప్పినట్లు మన దేవుడు మన చుట్టూ ఉండగా అవన్నీ దాటుకొని రావాలి. ఈరోజు మన దేవుడు ఎంతగా మనలను సంరక్షించి భద్రపరుస్తున్నాడు అంటే, ఇంకోసారి ఎప్పుడైనా చెప్తాను నేను, 16 స్క్వాడ్రన్స్ అన్నారు కదా, అంటే 16 మంది సైనికుల చేత కప్పబడ్డారు కదా. నేను అది కూడా చెప్తే చాలా లెంగ్తీగా అయిపోతుంది, అందుకు నేను చెప్పట్లేదు. దేవుని భద్రత ఎలా ఉంటుంది, దేవుని కాపుదల ఎలా ఉంటుంది, దేవుడు మన చుట్టూ ఆవరించిన విధానం ఎలా ఉంటుంది అనేది ఎప్పుడైనా మీకు చెప్తాను. ఓకే, బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే దేవుడు ఎంత అద్భుతంగా అతన్ని విడిపించాడు. మనుషుల కపటోపాయం మన మీద పని చేయకుండా దేవుడు ఎలా భద్రపరుస్తున్నాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. నో మ్యాటర్ వాట్, మన గురించి ఎవరు ఏం ఆలోచించుకున్నా, ఎవరు మనకు కీడు తలపెట్టాలనుకున్నా, దేవుడు మనకు వాటిని తగలకుండా చేయడానికి సమర్థుడు. ఈరోజు పాడిన పాటలు కూడా, వేటగాని ఊర్లో నుంచి తప్పించడానికి సమర్థుడు, 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు, నా గుడారాన్ని సమీపించదు. ఎందుకు? నన్ను భద్రపరుస్తున్న నా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను రక్షిస్తున్న నా దేవుడు తన రక్తాన్ని నా కొరకు చిందించి ఆ రక్తంలో నన్ను ముద్రించి ఉంచాడు. ఈ ధైర్యాన్ని బట్టి ధైర్యంగా నేను ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే దేవుడు కూడా నన్ను బలపరిచి నడిపిస్తాడనేటువంటి ఒక చక్కటి నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. ఈ నిరీక్షణ బట్టి ధైర్యంగా మనము ముందు కొనసాగుతూ ఉండాలి. అయితే ఇక్కడ దాకా తిరిగి వచ్చేసింది, ఇక దేవుని స్తుతించడం ప్రారంభించడం, ఇక వెంటనే తన గుడారానికి వెళ్ళిపోవడం ప్రారంభించడం. ఎక్కడ వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారో అక్కడికి వెళ్ళిపోయాడు. చూడండి అన్నమాట, 12వ వచనం చూడండి.
ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండరి. అక్కడ అనేకులు కూడా ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తున్నట్ట. ఈ మార్క్ ఎవరో కాదు, మార్కు సువార్త రాసినటువంటి మార్క్. ఈజ్ జాన్ మార్క్. అక్కడికి వెళ్ళి ఆ మార్కు సువార్త రాసినటువంటి వాళ్ళ ఇంట్లో అందరూ కూడుకున్నప్పుడు ప్రార్థన చేస్తున్నారట. అక్కడికి వెళ్ళారంట. వాళ్ళ ప్రార్థన చూడండి. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారంట. ఓకే, ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళాడంట. 12వ వచనం చదువుదామండి. 13 నుంచి చదువుమా. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చిన. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. అందుకు వారు, నీవు పిచ్చిదానవన్రి, అయితే తాను చెప్పినది నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. ఇప్పుడు వారి దూత, పేతురుకు ఒక దూత ఉంటుంది, ఆ దూత వచ్చి ఉంటుందిలే అని చెప్పడం స్టార్ట్ చేసినాక. మనకు ఒక కాన్సెప్ట్ తెలుసు కదా, మనకి దేవుడు మనల్ని భద్రపరచడానికి, మనకు మినిస్టర్ చేయడానికి కొన్ని దూతలు పెట్టాడని. ప్రతి మనిషికి, ప్రతి విశ్వాసికి కొన్ని దూతలు దేవుడు పెట్టి ఉంటాడు అనమాట. ఆ దూత వచ్చిందిలే అని చెప్పడం కూడా ప్రారంభించారు. అయితే కాదు, నిజంగానే పేతురే అని చెప్తే తర్వాత వాళ్ళు పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూసి విభ్రాంతినందరి. అతడు ఊరుకుండమని వారికి చేసైకి చేసి ప్రభు తాను చెరసాల నుండి ఎలాగూ తీసుకుని వచ్చిన వారికి వివరించి యాకోబునకును సహోదరుకును ఈ సంగతులు తెలియజెప్పులని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాను. ఈ యాకోబు ఎవరంటే యేసు ప్రభు యొక్క తమ్ముడు. ఆల్రెడీ యాకోబు చనిపోయినాడు కదా, మళ్ళీ యాకోబు చెప్పమంటారు ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతుంది. దిస్ జేమ్స్, మనకు తెలుగులో యాకోబుని ఉంటుంది. యాకోబును ప్రతి చోట కూడా, అంటే పాత నిబంధన వదిలేసి కొత్త నిబంధనలో యాకోబు ఎక్కడ కనపడినా ఈజ్ కాల్డ్ జేమ్స్. ఓకే, ఈ జేమ్స్ ఎవరంటే యాకోబు పత్రిక మనకు కనబడుతుందా, ఆ పత్రిక రాసినటువంటి యాకోబు. ఓకే, యాకోబుకు అతనికి చెప్పమని చెప్పి వెళ్ళిపోయాడంట. మీరు ఇక్కడ గమనిస్తే వీళ్ళు సంఘముగా కూడి ఏక మనసుతో వారు చేస్తున్న ప్రార్థనకు జవాబు ఎక్కడికి వచ్చింది? జవాబు వారు ఉన్న ప్లేస్ దగ్గరికి వచ్చింది. డిడ్ యు సీ ద ప్యాటర్న్ హియర్? మీరు ప్రార్థన చేస్తూ ఉంటే మీ ప్రార్థన చేస్తున్న దగ్గరికే మీ సహాయాన్ని తీసుకొచ్చి మీకు ఇవ్వడం మాత్రమే కాకుండా ఆ రిజల్ట్ ని కూడా మీ కళ్ళ ఎదుటికి దేవుడు తీసుకొని వస్తాడు. దాన్ని నమ్మలేకపోయారట. ఏంటి నిజమేనా? చిన్నది చెప్తా ఉంటే, లేదు పేతురు యొక్క దూత వచ్చి ఉంటుందిలే. పేతురు చెరసాలలో ఉన్నాడు. ఎలాంటి చెరసాలు తెలుసా? 16 మంది కాస్తున్నటువంటి చెరసాలని విడిపించడం సాధ్యమయ్యేటువంటి పరిస్థితి లేదు అని చెప్తాను. అవిశ్వాసం కొన్నిసార్లు. కానీ తీసుకొచ్చారంట. అక్కడ తెరిచి చూస్తే అతను చూసి సంతోషంగా చూడాల్సిన వారు విభ్రాంతి అవుతున్నారు. అదే ఎలా వచ్చావు బయటికి అంటే అప్పుడు చెప్పాడంట, దేవుని దూత వచ్చింది, దేవుని దూత నన్ను విడిపించింది, ఈరోజు మీ ముందుకు వచ్చాను నేను అని చెప్పిన. అప్పుడు ఆశ్చర్యపోయారంట. ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, when you pray you will see the outcome right in front of your eyes. The prayer will fetch your result for the prayer right in front of your eyes. ఏదో తీసుకుని వస్తుంది. వీళ్ళు చేస్తున్న ప్రార్థన దేవుడు విన్నాడు, దూతను పంపించాడు, పని జరిగించాడు. వీళ్ళు ఉన్న ప్లేస్ నుంచి కదల్లా. దే ఆర్ ప్రేయింగ్ హియర్. వాళ్ళు ఇక్కడ నిలబడి ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వీళ్ళు ప్రయాసపడాల్సిన అవసరం లేదు. దేవుడు తన దూతతో పని జరిగిస్తూ ఉన్నాడు. పని జరిగించి నువ్వు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నావో, నువ్వు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నావో, నీ దగ్గరికి ఆ రిజల్ట్ వచ్చి కనపడేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం చేయాల్సింది అంతా ఒకటే, వీ షుడ్ నాట్ లీవ్ దిస్ ప్లేస్. ఈ ప్లేస్, ప్రేయర్ చేసేటువంటి ప్లేస్ మనం విడిచిపెట్టద్దు. మన పని ఏంటి? ఎవరున్నారని వెతుక్కుంటూ వెళ్ళడం కాదు, ఎవరు చేస్తారని వెతుక్కుంటూ వెళ్ళడం కాదు. వీ షుడ్ సిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. వీ షుడ్ ప్రే. వీ షుడ్ ఆస్క్ హిమ్. వీ షుడ్ సీక్ హిమ్. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును అన్నాడా? వెతుకుడి మీకు దొరుకును అన్నాడా? ఎంతవరకు వెతకాలంట?
దొరికేంత వరకు వెతకాలంట, ఎంతవరకు తట్టాలంట, తీసేంతవరకు తట్టాలంట. పేతురు పాపం తలుపు కొడతానంట, వేరే ఎవరో లేస్తే పేతురు మళ్ళీ ఇక్కడ పట్టిస్తారని భయం ఉంటుంది పేతురుకి, అవునా? కానీ పేతురు తలుపు కొడతానంట, వీళ్ళు మాత్రం ప్రేయర్ చేస్తూనే ఉన్నారంట. రాత్రి అందరూ పడుకొని ఉంటే వీళ్ళు మాత్రం ప్రేయర్ చేస్తూనే ఉంటారు. దే నెవర్ లెఫ్ట్ ద ప్లేస్ ఆఫ్ ప్రేయర్. దే నెవర్ లెఫ్ట్ ది ది ప్లేస్ ఆఫ్ ప్రేయర్. వారి ప్రార్థనను మానలేదంట. దిస్ ఇస్ కాల్డ్ ద ఫర్వెంట్ ప్రేయర్. అత్యాసక్తితో చేసేటువంటి ప్రార్థన ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వీరు కన్నీరు విడుచు చేస్తున్నారని లేదో, ఉపవాసం ఉండి చేస్తున్నారని లేదో, దే ఆర్ జస్ట్ ప్రేయింగ్. వారు ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారంటే, అంటే ఈ ప్రార్థనలో వారికి రిజల్ట్ కావాలంటే, రిజల్ట్ వచ్చేంత వరకు వారు అక్కడి నుంచి లేయడానికి ఇష్టపడాలి. దే జస్ట్ వాంట్ టు ప్రే. ప్రేయర్ చేస్తూ ఉంటే దేవుడు కూడా ఎంత వెనకాల బిహైండ్ ద సీన్స్ ఎన్ని కార్యాలు జరిగించి పేతురుని విడిపించుకొని తీసుకొచ్చి వారి కళ్ళ ఎదుటికి అది కనపడేటట్లుగా వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్ ఆన్సర్ చేయబడేగా తీసుకొచ్చాడట. ఎంత అద్భుతం కదా. స్టెఫెన్ చనిపోయాడు. స్టెఫెన్ చనిపోయినప్పుడు స్టెఫెన్ కోసం ఎవరు ప్రార్థన చేయలే. హీ వాజ్ మినిస్టరింగ్. వైల్ హీ వాజ్ మినిస్టరింగ్ రాళ్లతో కొట్టుబడి చంపబడ్డాడు. యాకోబు కూడా చంపబడ్డాడు. మరి యాకోబు కోసం ఎంత ఆసక్తితో సంఘం ప్రార్థన చేసిందో తెలియదు. అయితే పేతురు చంపబడ్డానికి ముందు ఎంత సమయం అనేది, ఆ సమయంలో సంఘము ప్రార్థించడానికి అవకాశం వచ్చింది. ప్రార్థించడాన్ని బట్టి పేతురు చనిపోకుండా ఈరోజు సజీవ లెక్కలో ఉంచబడ్డాడు. హల్లెలూయా. మనకు కూడా కొన్ని అలా జరిగిపోతాయి. కొన్ని సిచ్యువేషన్స్లో మనం అలా నెట్టివేయబడతాం. అప్పుడు మనకు ప్రేయర్ చేసుకోవడానికి కూడా టైం ఉండదు. వాటికి మనం లొంగాల్సి వస్తుంది. కానీ వాట్ ఇఫ్ దెర్ ఇస్ సంబడి హూ ఇస్ ప్రేయింగ్ ఫర్ యూ బిహైండ్ ద సీన్స్? ఎంత హెల్ప్ అవుతుంది కదా. కొంతమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, నా తల్లి నా కోసం ప్రార్థన చేస్తూ ఉండేది. ఎప్పుడు ఈరోజు నేను రక్షించబడ్డానంటే నా తల్లి కార్చిన కన్నీరు, నా తల్లి చేసిన ప్రార్థన కొంతమంది చెప్తూ ఉంటారు. నా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన అని కొంతమంది సాక్ష్యం చెప్తూ ఉంటారు. అవునా? There should be somebody who should be praying for you all the time. అంటే వాళ్ళే చేయాలా, నేను చేయకూడదా? నేను ఎలాగైనా ఉండొచ్చు, నా కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారులే అనుకోవడం కరెక్ట్ కాదు. I should be always in constant communion with the Lord. పానదాయకుడు ఎవరు? నెహమ్యా పానదాయకుడు ఎవరు అంటే రాజుకి కప్పంది ఇచ్చేటవాడు అనమాట. నెహమ్యా ఎలా ఉన్నా కూడా పరిస్థితుల్లో రాజు దగ్గర ఉన్నప్పుడు సంతోషంగా ఉండాలా, సంతోషంగా కనపడాలా, విచారంగా ఉండకూడదు. అతను విచారంగా కనపడుతూ ఉన్నాడంట. రాజు చూసి, నెహమ్యా ఎందుకు నువ్వు ఈరోజు కొంచెం బాగా డల్గా కనపడుతున్నావు, వంటలో బాగలేదా అని అడిగాడు. వంటలో ఏం అంత బాగానే ఉంది, కానీ ఏంటో విషయం చెప్పు అని అంటే అప్పుడు చెప్పడం స్టార్ట్ చేశాడు. నేనేమో ఇక్కడ ఉన్నాను బబులోనులో, కానీ నా దేశం పాడైపోయింది, నా దేశంలో ఆరాధన స్థలం పాడైపోయింది, దేవాలయం పాడైపోయింది, నగరు పాడైపోయింది, నాకు దుఃఖము ఆగట్లేదు అని చెప్పడం ప్రారంభించాడు. చెప్తా ఉంటే రాజు అంటున్నాడు, ఏం పర్వాలేదు, నేనంతా సరి చేపిస్తానని మొత్తం చేసినట. ఆ కాన్వర్సేషన్ మీరు ఇంటికి లేదో చదవండి. నెహమ్యా దేవునితో కాంటాక్ట్, రాజుతో ఎలాగైతే సంభాషిస్తున్నాడో దేవునితో కూడా అలాగే ప్రార్థనలో కూడా సంభాషణలో ఉన్నాడట కంటిన్యూస్గా. అందుకే దేవుని కరుణాహస్తం అతనికి తోడై ఉందట. అలాంటి పరిస్థితుల్లో రాజు దగ్గర ఇలాంటివన్నీ చెప్తే రాజు ఏం చేస్తుంటే గెట్ లాస్ట్, ఇక్కడికి వెళ్ళిపో అంటాడు. లేకపోతే వీళ్ళు ఎత్తుపోయి చెరసాల్లో పడేయండి అంటాడు. కానీ బికాస్ హీ వాజ్ ఇన్ కాన్స్టెంట్ కమ్యూనియన్ విత్ ద లార్డ్, దేవునితో ప్రార్థనలో సహవాసంలో ఉన్నాడు కాబట్టి అతని మనవిని తెలియజేసుకోవడానికి అవకాశం కలిగింది. వెంటనే ఇన్స్టెంట్ ఆన్సర్స్ అతని ఫేస్. చెప్తే ఏమనుకుంటాడు ఈ రాజు, సరే బాబా చెప్పేస్తున్నాను రాజా, ఇది పరిస్థితి, చెప్పేసాను బాబా, ఏం చేస్తారో తెలియదు. వెంటనే అతను అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను నేను, చెప్పేసాను బాబా, ఇంకా ఏం చేసినా నీ ఇష్టం, నీ చిత్తం అనుకుంటున్నాడు. నువ్వు ఎందుకు చూస్తూ ఉండు అని అంటున్నాడు ఆయన. రాజు అంటున్నాడు, రాజు దయగలిగింది, సరే ఒక పని చేస్తాను, నేను తిరిగి నీ నగరులు కట్టిస్తాను, తిరిగి నీ మందిరాన్ని కట్టిస్తాను, తిరిగి నీ రాజ్యాన్ని కట్టిస్తాను అని చెప్తా ఉంటే, ప్రభా నీకు స్తోత్రం, నేను చెప్పానా అంటాడు దేవుడు.
ఇన్స్టెంట్గా హీ వాజ్ ఇన్ కమ్యూనియన్ విత్ ద లార్డ్. దట్స్ వాట్ వీ షుడ్ డూ. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో మనకు తెలియదు. రోడ్లో వెళ్తున్నాము, ఎక్కడి నుంచి ఎవడో చేతి కొడతాడో మనకు తెలియదు, మనం రైట్గానే వెళ్తున్నాం. బట్ ఇఫ్ వీ హ్యావ్ ఎ కాన్స్టెంట్ కమ్యూనియన్ విత్ ద లార్డ్, అలాగని ప్రార్థన చేసుకుంటూ డ్రైవ్ చేయమని చెప్పట్లే, చేయొచ్చు, తప్పలేదు. రోడ్ని చూసి డ్రైవ్ చేయాలి, ఓకే, సిగ్నల్ చూసి డ్రైవ్ చేసుకుంటాను. అయితే నేను కమ్యూనియన్లో కాన్స్టెంట్ కమ్యూనియన్లో నేను ఉన్నాను, అప్పుడు దేవుడు నన్ను తప్పించగలడు, దేవుడు నాకు సహాయం చేయగలడు. ఇలాంటి పరిస్థితి నా ముందుకు వచ్చిన దేవుడు దాన్ని డీల్ చేయగలడు. కాన్స్టెంట్గా నేను దేవునితో సంభాషించడం నేర్చుకోవాలి. దీనికి తోడుగా ఆన్ టాప్ ఆఫ్ దిస్, ఇఫ్ ఐ హ్యావ్ సంబడి హూస్ ప్రేయింగ్ ఫర్ మీ, దట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. హల్లెలూయా. నా కోసం మీరు ప్రార్థించే వాళ్ళు ఉంటే అది నాకు యాడెడ్ అడ్వాంటేజ్. అది ఇట్ మైట్ బి యువర్ స్పౌస్ కావచ్చు, ఇట్ మైట్ బి యువర్ పేరెంట్స్ కావచ్చు, ఇట్ మైట్ బి యువర్ చర్చ్ కావచ్చు, ఇట్ మైట్ బి యువర్ పాస్టర్ కావచ్చు. ఇట్ సంబడి హూ ఇస్ దేర్ ఆల్వేస్ టు ప్రే ఫర్ యూ, ఆల్వేస్ టు లిఫ్ట్ యూ. అంటే నిన్ను దేవుని సన్నిధిలో పట్టి ప్రార్థన చేసే వాళ్ళు ఉండటము నీకు మంచిదే. ఓకే, యూ షుడ్ ఫైండ్ వన్ సచ్ పర్సన్. ఈ లోకంలో ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది వస్తే పలానా వాళ్ళు ఉన్నారు, ఏదైనా కష్టం వస్తే పలానా వాళ్ళు ఉన్నారు అని చెప్పుకోవడం కంటే నా కోసం ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. ఐ ఫౌండ్ అ చర్చ్ who can pray for me. I have a person who can pray for me. I can go to some person who can always be there for me అని లేదా నాకు కౌన్సిల్ ఇవ్వగలిగిన వారు ఒకరు ఉండడము, అలాంటి వ్యక్తులను సంపాదించుకోవడం చాలా అవసరం ఈ రోజుల్లో. ఎందుకంటే డేస్ ఆర్ గోయింగ్ టు బి రియలీ ఈవిల్ రాబోయే రోజులు. We should have one such person at least who would pray for me while I'm out. నేను బయట ఉన్నప్పుడు నా కోసం ప్రార్థించగలిగిన వాళ్ళు ఒక యాడెడ్ అడ్వాంటేజ్గా, యాడెడ్ సపోర్ట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సపోర్ట్గా చర్చ్ అందరూ ప్రే చేస్తున్నారంట, సమాధానం ఎక్కడికి వచ్చింది చెప్పండి? డైరెక్ట్గా వాళ్ళ ముందరికి వచ్చేసింది. దట్స్ అన్ అమేజింగ్ థింగ్. అవునా? దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎంతగా చేస్తాడంట, బిహైండ్ ద సీన్స్ విల్ బి వర్కింగ్ అవుట్, అండ్ ఒకసారి రిజల్ట్ తీసుకుని మన ముందు పెట్టేస్తాడట. విల్ బి ఫిల్డ్ విత్ గ్లాడ్నెస్, సంతోషంతో మనము నింపబడతాము. ఈ మాటలు జరిగిన తర్వాత ఇక వారు సంతోషానికి గురయ్యారు. ఆ తర్వాత ఏం చేశారట, తర్వాత హేరోదు రాజుకు తెలిసింది, సైనికులందరినీ చంపించేయమని ఒక సెంటెన్స్ జారీ చేశాడు, ఒక జడ్జిమెంట్ జారీ చేశాడు. దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటంటే, వీ షుడ్ బి ప్రేయింగ్ పీపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది, వీ షుడ్ సీక్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి, దేవుని మీద ఆనుకోవడం నేర్చుకోవాలి. విశ్వాసముతో ప్రభువుకి పరిస్థితులు అప్పగించేవారుగా మనం మార్చబడాలి. దర్ షుడ్ బి సంబడి హూ షుడ్ బి ప్రేయింగ్ ఫర్ అస్. అప్పుడు ఏం జరుగుతుందంటే, గాడ్ విల్ వర్క్అవుట్ థింగ్స్ ఫర్ అవర్ గుడ్. సూపర్ న్యాచురల్ వేస్లో అతని సంఖ్యలు తెంపబడడం ఏంటి, అతను ఛేదించుకోలేని వాటిని ఛేదించుకొని అతను బయటికి రావడం ఏంటి. సూపర్ న్యాచురల్ హెల్ప్ విల్ కమ్ ఇఫ్ వి రిలై అపాన్ అవర్ లార్డ్. హల్లెలూయా. మనం మన దేవుని మీద ఆధారపడగలిగితే, మనము కరెక్ట్ పొజిషన్ చేసుకోగలిగితే, ద లార్డ్స్ హెల్ప్ విల్ కమ్ అండ్ అవర్ ప్రేయర్ విల్ బి ఆన్సర్డ్ అండ్ ద రిజల్ట్ వీ కెన్ సీ విత్ అవర్ నేకెడ్ ఐస్. మన కన్నులతో మనము మన కన్నులారా చూసే విధంగా దేవుడు దాన్ని చేయగలడు. సిమియోన్ ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాడు. సిమియోన్, రక్షకుడు వస్తాడు, ఇజ్రాయెల్ ప్రజలను విడిపించడానికి, యూదులను విడిపించడానికి ఒక రక్షకుడు ఎప్పటికైనా పుట్టాడు అని చెప్పేసి దేవాలయంలోనే కనిపెడుతూ ప్రార్థన చేస్తున్నాడట. యేసు ప్రభు పుట్టిన తర్వాత 8వ రోజు సున్నతి కార్యక్రమం జరిగించడానికి బాలుని తీసుకుని దేవాలయానికి వచ్చారు మరియా యోసేపు. వచ్చిన వెంటనే సిమియోను అక్కడ పెద్దగా ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి బాబుని చూపిస్తే యేసు ప్రభు తీసుకొని, నేడు రక్షణ నా కన్నులారా చూశాను అన్నాడట. హల్లెలూయా. ఆయన చేసిన ప్రార్థన ఆయన కన్నుల ఎదురుకు వచ్చింది. ఇక నేను హాయిగా చనిపోతాను అనుకున్నాడు. అయ్యో, ప్రేయర్స్ ఆన్సర్ టుడే. మీ ప్రేయర్స్ ఆన్సర్ చేయబడుతున్నాయా? ఐ యు ప్రేయింగ్ ఫర్వెంట్లీ? ఆసక్తితో మీరు ప్రార్థన చేస్తారు, కానీ ప్రార్థనకు సంబంధించిన సహాయం మీరు చూడగలుగుతున్నారా? ప్రార్థనకు సంబంధించిన రిజల్ట్ మీరు చూడగలుగుతున్నారా? ఇఫ్ నాట్, మేబీ యువర్ ప్యాటర్న్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ రాంగ్. ఇఫ్ మేబీ మీరు దేవునితో కనెక్షన్లో లేరు, అందుకే మీ ప్రార్థన అంగీకరించబడట్లేదు. ఫస్ట్ ఇదే, అంతేగాని నా కోసం ఎవరు ప్రార్థన చేయట్లేదు అందుకే జరగట్లేదు కాదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ దాట్.
మొదట మీరు దేవునితో ఇన్నేం లేరు, అందుకే మీ ప్రార్థన అక్కడ దాకా వెళ్ళట్లేదు. ఓకే. సెకండ్ థింగ్, ఇఫ్ దేర్ ఇస్ సంబడి హూ కెన్ ప్రే ఫర్ యూ, ఇట్ ఆల్వేస్ హెల్ప్. బట్ అల్టిమేట్గా మనం కరెక్ట్ పొజిషన్లో ఉండగలిగితే గాడ్ విల్ ఆల్వేస్ ఫెచ్ ద గ్రేటర్ రిజల్ట్స్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఓకే. ఈరోజు మనం ప్రార్థన చేద్దాము. లెట్ us లుక్ టు గాడ్. లెట్ us ఆస్క్ హిమ్, లార్డ్, ఈరోజు నా పరిస్థితి ఇది, నేను విచారణ చేయను, నేను విచారపడ్డా, నేను మీ సన్నిధిలో విచారణ చేస్తాను. ఐ పొజిషన్ మై సెల్ఫ్ టు ప్రే. ఐ పొజిషన్ మై సెల్ఫ్ టు సీక్ యూ, టు సీక్ యువర్ హెల్ప్. నీ ముఖాన్ని చూడడానికి నేను ఇష్టపడుతున్నాను. లెట్ us look up to him. God will send his help. God will make sure he'll answer our prayers. Okay, let's pray. ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. ఒకసారి దేవుని చూడండి, మీ పరిస్థితి ఏదైనా ఒకసారి ప్రభువుకి చెప్పండి. మోర్ దెన్ యూ సేయింగ్ ఇట్, హీ నోస్ ఎవ్రీథింగ్. ఇట్స్ టైమ్ ఫర్ us to reconnect with the Lord. దేవుడితో కనెక్ట్ అవ్వడానికి ఈ సమయాన్ని మనం వినియోగించుకుందాం. May God connect us to him so that we see the goodness of God in our lives. మన జీవితంలో దేవుడు తన మహా కృపను విడుదల చేయనట్లుగా ప్రార్థన చేద్దాం. అత్యాసక్తితో సంఘం ప్రార్థించింది. పేతురు నెక్స్ట్ రోజే చంపబడాలి. ఎలాంటి దారుణమైన మరణమో అతనికి జరుగుతుందో తెలియదు. ఎన్నో కుట్రలు అతని చుట్టూ ఉన్నాయి, ఎన్నో కుతంత్రాలు తన చుట్టూ కలుగుతూ ఉన్నాయి. అయితే పేతురు ధైర్యంగా ఉన్నాడు, ఎందుకంటే పేతురు ప్రభు మీద ఆనుకొని ఉన్నాడు. హల్లెలూయా. పేతురు ప్రభు మీద ఆనుకొని ఉన్నాడు. పేతురుకి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. పేతురు నిమ్మలంగా నిద్రపోతున్నాడంట. ఈరోజు మనకు ఎందుకు ఆందోళన? మనం దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద ఆనుకుని ఉంటే మనం కూడా నిమ్మలమైన సమాధానకరమైన పరిస్థితిని దేవుడు మనకి ఇస్తాడు. ఇంకా అలజడి ఉందా? ఇంకా హృదయంలో ఒక ఆందోళన కలుగుతూ ఉందా? ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఎవరి హృదయం ప్రభు మీద ఆనుకొనునో వాడిని పూర్ణ శాంతము గలవానిగా చేస్తానన్నారు. విశ్వాసం ఉంచితేనే పూర్ణ శాంతం గలవానిగా చేస్తానని చెప్పిన దేవుడు ఈరోజు మన జీవితంలో ఆయన కార్యం చేయడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు. లెట్ us look to him. యూదులు హేరోదు చేయను ఉద్దేశించిన కీడు పేతురుకు చేయలేకపోయారంట, ఎందుకంటే దేవుడు భద్రపరిచాడు పేతురుని. ఈరోజు మనల్ని, మన కుటుంబాలను దేవుడు భద్రపరచాలని ప్రార్థన చేద్దాం. దేవుడు మన పక్షాన మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి విధమైన అపవాది, చీకటి, అంధకార, దురాత్మ శక్తుల ప్రభావాన్ని దేవుడు కొట్టివేయనట్లుగా, ప్రభు ఈరోజు నీ రెక్కల నీళ్ళలోకి నేను వస్తున్నాను, నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను, నీ నామం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను ప్రభా, నీ మీద నేను ఆశ పెట్టుకుని నీ వైపు నేను చూస్తూ నీ మీద ఆనుకొని ఉన్నాను ప్రభా అని ప్రార్థన చేయండి. ఈరోజు నీకోసం ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు లేకపోవచ్చు, కానీ ప్రభా నా హృదయం ఎల్లప్పుడూ నీ మీద ఉండాలి, నా మనసు ఎప్పుడు నీ మీద ఉండాలి, నేను ఎప్పుడు నా ప్రాణం నీ మీద ఆనుకొని ఉండాలి ప్రభా అనే ఒక తీర్మానంతో కూడా ప్రార్థన చేయగలుగుతారా ఈ రోజున? దేవుడు మీ హృదయాలను పూర్ణ శాంతము గలవారిగా మార్చును గాక. దేవుడు మీ మనస్సాక్షులను సమాధానంతో నింపును గాక. దేవుడు మీ హృదయాలను సంతోషముతో నింపును గాక. ఈరోజు మీరు చేస్తున్న ప్రార్థనకు దేవుడు మీకు సమాధానాన్ని అనుగ్రహించును గాక. మీరు చేస్తున్న ప్రార్థనలకు మీరు మీ కన్నులారా ఆ జవాబును మీరు పొందటానికి దేవుడు మీరు పొజిషన్ చేయండి గాక. దేవుడు ఆ విధంగా మీరు పొజిషన్ చేస్తుండగా, దేవుడి మహిమ కొరకు ఈ కార్యం జరుగుతుండగా, దేవుడు బిహైండ్ ద సీన్స్ మీ కొరకు పనిచేస్తుండగా, మే యూ రిసీవ్ ద గుడ్ ఫేవర్ అండ్ ద గుడ్ విల్ ఫ్రమ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధ జీవగల తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మా జీవితంలో ప్రభావ ఎప్పుడు ఏం జరుగుతుందో మాకు అగమ్య గోచరంగా ఉంటుంది నాయన. మా చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడు మారిపోతే మాకు తెలియదు నాయన. ఈ భూమి మిక్కుట మన వేండ్రంతో గతించిపోయేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. రోజులు చెడ్డవిగా ఉంటున్నాయి. మాకు వ్యతిరేకంగా అనేకమైన కుట్రలు, అనేకమైన కుతంత్రాలు కలిగి మరి కపటోపాయంలో మా పట్ల మీరు వారు కలిగి ఉన్నారు తండ్రి. అయితే మమ్మల్ని చుట్టూ ఆవరించినటువంటి దేవుడుగా, కృపచేతమును భద్రపరిచిన దేవుడుగా మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం. ఎలాంటి సంభవాలు మా జీవితంలో జరిగినా,
ఎలాంటి పరిస్థితులు మా జీవితంలో వచ్చినా మేము ప్రార్థించటం మాత్రం మానొద్దు ప్రభు. ప్రార్థించే విషయం మేము నిలకడగా అత్యాసక్తితో ఉండి మేము ప్రార్థన చేయడం మాకు నేర్పించండి ప్రభు. ప్రార్థన చేయడం అంటే ఏదో ఆచారబద్ధంగా చేయడం కాదు, ఒక రిపిటేటివ్ వర్డ్స్తో చేయడం కాదు, కానీ ప్రభు మీరేమైనారో గుర్తించి గ్రహించి విశ్వాసంతో వాటిని ఒప్పుకొని మీ సన్నిధిలో మమ్మల్ని తగ్గించుకోగలడమే ప్రార్థన ప్రభు. ఆ ప్రార్థన ఎప్పుడైతే మేము చేయగలుగుతామో, ఆ సహవాసాన్ని ఎప్పుడైతే మేము కొనసాగించుకోగలుగుతామో ప్రభు, మీ సన్నిధిలో మేము సురక్షితంగా చేయబడగలుగుతాం. ఎలాంటి పరిస్థితులు మా ముందుకు వచ్చినా, ఎలాంటి కపటోపాయంలో మమ్మల్ని అంటకుండా, ఏ తెగుళ్ళు మాకు సమీపించకుండా, ఏ మనుషుల ఆగడాలు మా మీద పనిచేయకుండా మమ్మల్ని భద్రపరిచి క్షేమాభివృద్ధిని మాకు కలుగు చేయడానికి సమర్థులను మేము నమ్ముతున్నాం. కానీ నిత్యము ప్రార్థన చేసేటువంటి మనస్తత్వాన్ని, జీవిత విధానాన్ని అలవరుచుకోవడం మాకు నేర్పించండి ప్రభు. అంత మాత్రం కాదు నాయన, మా కొరకు ప్రార్థించేటువంటి ఒక సహవాసాన్ని మీరు ఇవ్వండి. మా కొరకు ప్రార్థించేటువంటి వ్యక్తులను మీరు ఉంచండి ప్రభు. మేము ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకునే వారంగా మేము మార్చబడగలగాలి. సంఘంలోని ప్రతి ఒక్కరు ఒకరినొకరు బలపరుచుకుంటూ ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకునే వారంగా మేము మార్చబడగలగాలి. అటు దీవెన, అటు సమాధానం మా జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించి మేము ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు ప్రార్థన చేసే సంఘంగా మేము మార్చబడాలి. ఎవరైనా ఏదైనా కష్టంలో ఉంటే మాకెందుకులే అనుకునేటువంటి మనసుతో మాలో ఉండదు ప్రభు. మేము అందరం కలిసి ఏక మనసుతో మేము ప్రార్థన చేసేవారుగా, మీ ఉద్దేశాల కొరకు, మీ ప్రణాళికల కొరకు, మీ యొక్క చిత్తము కొరకు ప్రార్థన చేసేవారుగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. మా జీవితాల్లో మీరు అద్భుతాలు జరిగించండి. మేము చేస్తున్న ప్రార్థనకు జవాబులు మీరు ఇస్తుండగా, ఆ ప్రార్థనలకు జవాబులు పొందుకొని మిమ్మల్ని ఘనపరచువారుగా, ప్రతి ప్రేయర్ రిపోర్ట్ ఒక ప్రైజింగ్ రిపోర్ట్గా మార్చబడినప్పుడు మిమ్మల్ని ఘనపరచువారుగా, మిమ్మల్ని మహింపరచువారుగా మా జీవితాలు ఉండటానికి మాకు సహాయం చేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. పేతురు కొరకు అత్యాసక్తితో సంఘం ప్రార్థించినప్పుడు అద్భుతం మీరు జరిగించారు, దూతను పంపించారు. ఈరోజు మాకు దూతను పంపించకపోయినా మీరే మా కొరకు స్వయంగా వచ్చి మా కొరకు కార్యం చేయడానికి సమర్థులను మేము నమ్ముతున్నాం. ఈరోజు ప్రభువా, మా జీవితాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం, మా కుటుంబాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, ఆయన మా పనుల్లో, ప్రతి విషయంలో ప్రభువా మిమ్మల్ని అధికారిగా చేస్తున్నాం, మిమ్మల్ని రాజుగా ప్రతిష్ఠిస్తున్నాం. మా జీవితంలో ప్రభువా నిత్యము నీతో ప్రార్థన సహవాసంలో కొనసాగడానికి ఒక తీర్మానం మేము చేసుకుంటున్నాం తండ్రి. ప్రార్థనలు మేము కొనసాగుతుండగా మా కొరకు అనేకులు ప్రార్థన చేస్తుండగా ప్రభువా, ప్రార్థన చేసిన వ్యక్తులు మేము సంపాదించుకొని ప్రభువా నీ కృపలో కొనసాగే భాగ్యాన్ని మాకు దయచేయండి. మీరు మా కొరకు చేయని ఉద్దేశించిన తలపెట్టిన ప్రతి మేలును మేము అనుభవించగలటానికి, మా ప్రతి ప్రార్థనకు మేము జవాబును పొందుకొని నిన్ను ఘనపరిచేటువంటి భాగ్యాన్ని మాకు దయచేసి మేము నడిపించమని మమ్మల్ని మీ దగ్గర రక్షణస్థలకి సమర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.